అందరికీ హాయ్ అండి. ఈరోజు మేము మా బాబు పుట్టు వెంట్రుకలు తీసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పుట్టు వెంట్రుకలు అయితే మేము తీసి చాలా రోజులైంది, కానీ ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా కాలం వరకు ఉండిపోతుందనేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూడొచ్చు. మా బాబుని నా ఒడిలో పెట్టుకొని ఉన్నాను. పుట్టు వెంట్రుకలు తీయడానికి మా ఊరి అన్న అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మా వాడైతే వెంట్రుకలు తీసి చాలా అంటే చాలా అల్లరి చేశారండి. అస్సలు ఉండనే లేదు. చూడండి, నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి అందరినీ గమనిస్తున్నాడు మా లడ్డు. మా అన్న వెంట్రుకలు తీసి ఆ అన్నకి తాంబూలం ఇస్తున్నారు. మేనమామ కాబట్టి 3 చోట్ల కత్తిరింపులు ఇవ్వాలన్నారు. మా అన్న 3 చోట్ల కట్ చేస్తున్నారు వెంట్రుకలు మా బాబుకి. చూడొచ్చు మీరు కూడా. అన్న పట్టుకొని ఇక్కడిక్కడ కట్ చేయండి అని చెప్తున్నారు మా అన్నకు. మా అన్న మేనమామ సాంగ్యం చేస్తున్నాడు. మా వాడైతే అప్పటికి కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు, కానీ చాలా అంటే చాలా అల్లరి చేశాడండి. అందరి పిల్లలు అంతేనేమో, అందరి పిల్లలు అంతే. వాళ్ళకి అనీజీగా ఉంటుంది. అలా పట్టుకొని కూర్చోబెట్టుంటాం కాబట్టి కదలనివ్వకుండా భయపడతారు, ఇబ్బంది పడతారు. ఆడుకుంటూ తిరిగే పిల్లలు కదా. కానీ మన సాంప్రదాయం కాబట్టి తప్పదు. ఏవేవో బొమ్మలు అవి ఇవి చూపిస్తూ పుట్టు వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేయించామండి. మా ఇద్దరు అమ్మాయిలు అయితే వాళ్ళ తమ్ముడు చుట్టూరానే ఉన్నారు. ఏదో ఒకటికి వాడికి మాటలు చెప్తూ. మా అన్న ఏదో చెప్పాడండి. అన్న తమలపాకులు 3 సార్లు కత్తిరించాలని తల మీద కత్తిరించాడు. ఇలా ఏవేవో సాంప్రదాయాలు. తర్వాత కొబ్బరి బియ్యం పెట్టి అలా శనగపప్పు పెట్టి అలా దిష్టి తీస్తున్నాడు. తర్వాత దాన్ని గట్టిగా నొక్కేయాలన్నారు, కొబ్బరి చిప్పని. మా వాడు చూడండి, ఆ బార్బరన్నని ఏదో సీరియస్గా చూస్తున్నాడు. వీడియో అయితే సరిగా క్లారిటీ లేదండి. మొత్తానికి మా అన్న పేరు సతీష్ అండి. పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా ఆ అన్న పేరు. ఆ అన్న ఇద్దరు కలిసి ఆ కొబ్బరి చిప్పను నలిపేశారు. చూడండి మీరు కూడా. మొత్తానికి కొబ్బరి చిప్ప నలిపేశారు. ఆ శనగపప్పు అనేది తల మీద అక్షింతలాగా వేశారు. వీడియో మా సునీత తీసిందండి. తను ఒకవైపు పని చేసుకుంటూ మరి ఇంకొక వైపు వీడియో తీసింది. చూడండి, అప్పుడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఒకటే ఏడుపు. పుట్టు వెంట్రుకలు అనేది అందరి పిల్లలకి సాంప్రదాయం కాబట్టి అవి తీయాలి. అంటే ఇలవేల్పు ఉంటారు కదండి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇలవేల్పు ఉంటారు. కొంతమంది తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు, కొంతమంది శివుడికి ఇస్తారు. మాకైతే గుర్రప్ప స్వామి అండి. మేము పొలం దగ్గరే చిన్న గుడిలాగా కట్టుకున్నాము, ఆయన్ని అక్కడే ప్రతిష్ఠించాము. పిల్లలకి ఎవరికైనా తల వెంట్రుకలు తీయాలంటే పొలం దగ్గరే వెళ్ళి అక్కడే పుట్టు వెంట్రుకలు తీస్తామండి. మా బాబుకి కూడా అంతే. అక్కడే ఆయనకి నైవేద్యం వండి తర్వాత తల వెంట్రుకలు తీసేసి
మిగిలిన పనులన్నీ చేస్తామండి. ఏడుస్తూనే ఉన్నాడండి వాడైతే. చిన్నపిల్లాడు కాబట్టి చాలా అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, కానీ మధ్యలో వచ్చేటప్పటికి ఎక్కువ ఏడవడం మొదలుపెట్టాడు. మా ఇద్దరు అమ్మాయిలు అయితే చాలా అంటే చాలా అబ్బాయిని లేదు నాని అయిపోయింది 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 అని చెప్తానే ఉన్నారు. అన్న చాలా స్లోగా, ఒక గీటు కూడా పడకుండా చాలా జాగ్రత్తగా, చిన్నపిల్లలు కదులుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలుసు కాబట్టి చాలా స్లోగా నెమ్మదిగా తన గుండు గీసేశాడు. చూడండి మీరే. మా చిన్న పాప లేదులే నాన్న అయిపోయింది అయిపోయింది అంటుంది. మీరు చూస్తుంటారు మా పిల్లల్ని వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా. ఇందులో మా పిల్లల ఫేసులు, మా అమ్మాయిల ఫేసులు అంతా కవర్ అవ్వలేదు సరిగా. మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఏమైనా చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి. పుట్టు వెంట్రుకలు ఎక్కడ తీశారు మీ ఎలువెల్పేవారు అనేసి. ఇలా అల్లరి చేస్తూనే మావాడు ఎక్కువ అంటే చాలా ఎక్కిళ్ళు వచ్చేసాయి అన్నమాట తనకి. ఏడ్చి 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 మా బాబుకి. మొత్తానికైతే పుట్టు వెంట్రుకలు కార్యక్రమం అయితే ముగించేసాము. మా పాప ఆడిపిస్తుంది, పెద్ద పాప, అవి ఇవి చూపిస్తూ. కాసేపు రిలాక్స్ కోసం కాసేపు వదిలేశాడు అన్న, కొంచెం టైం ఇద్దామనేసి. చూడండి పొలం దగ్గరే అండి కాబట్టి అక్కడంతా మట్టిలోనే మట్టే ఉంటుంది అక్కడంతా. ఇలాంటి సాంప్రదాయాలు బాగుంటాయండి. అందరూ వస్తుంటారు, బంధువులందరూ అందరూ కలిసిమెలిసి భోంచేయడం, వండుకోవడం చాలా బాగుంటుంది. ఇక్కడికైతే చాలామంది వచ్చారు మా బంధువులు, వాళ్ళని ఎవరికి కవర్ చేయలేదు మా సునీత. బాబును కవర్ చేయాలనేసి బాబు వీడియోనే తీస్తుంది తను. గట్టిగా నొక్కి పట్టుకోమన్నాడండి అన్న, ఎందుకంటే చెవుల దగ్గర కదా, ఎక్కడైనా గీటు పడుతుందేమో అనేసి. నేను తను గట్టిగా నా వైపు తిప్పుకొని గట్టిగా నొక్కి పట్టుకున్నాను, కదలకుండా. జాగ్రత్తగా ఉండాలి కదండి, సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకోవాలి. మా ఆయన, మా పిల్లలు మా చుట్టూతానే ఉన్నారు. వాడు ఏడుస్తుంటే వాళ్ళు చుట్టూ వాయిస్ ఓవర్ ఇస్తున్నారనమాట. లేదులేమ్మా అయిపోయింది, ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దని. ఎన్నెన్నో చెప్పిన తర్వాత తొందరగానే అయిపోయిందండి వాడికి గుండె గీయడం. మా ఇలవేల్పు గుర్రప్ప స్వామి కాబట్టి మేము ఇక్కడ తప్పనిసరిగా మగబిడ్డ పుట్టిన ఆడబిడ్డ పుట్టిన ఫస్ట్ పుట్టెంట్రుకలు గుర్రప్ప స్వామికి ఇచ్చేస్తామండి. తర్వాత ఎక్కడికైనా తిరుమల కొండకు కానీ కదిరికైనా ఎక్కడికైనా కూడా తర్వాతే అండి వెళ్తాము. ఇదైతే షూట్ చేసి చాలా రోజులే అయిందండి వీడియో తీసి. అప్పుడు నా దగ్గర ఈ మొబైల్ లేదు. ఈ మొబైల్ మళ్ళీ నిన్ననే రిపేర్ చేయించాము.
అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే 100 సంవత్సరాల పైన ఆ వీడియో అలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.